మేధావులు ముసుగులు సీఎం జగన్పై ఈనాడులో తప్పుడు వార్తలు రాస్తోంది. స్టీల్ ప్లాంట్ ఉరికి సీఎం జగన్ సహకరిస్తున్నారంటూ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. అయితే మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సీఎం జగన్ అండగా నిలిచారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధాని మోదీకి 2 సార్లు లేఖ కూడా రాశారు సీఎం జగన్. అంతేకాదు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు పాదయాత్రలు కూడా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఈనాడు రాసిన తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నేతలు తెలిపారు. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సీఎం జగన్ అండగా నిలిచారని వివరించారు. అసలు స్టీల్ ప్లాంట్తో రాజకీయం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణేనని కార్మికులు మండిపడుతున్నారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఈనాడు పేపర్లో ఈరోజు రావడం జరిగింది, దీది పూర్తిగా అవాస్తవమని ఖండిస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా ఏదైతే ఉద్యమము మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, కార్మిక సంఘాలకు మద్దతు ఇచ్చారు, కార్మికులకు మద్దతు ఇస్తూ నడిపిస్తున్నటువంటి ఈ ఉద్యమంలో కేవలము ఈ తెలుగుదేశము అలాగే పచ్చ మీడియా వాళ్ళందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఉక్కు కార్మికులుగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ణయాల్ని ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు ఎలక్షన్స్ వస్తానని ఒక పచ్చ మీడియా ఒక బ్యాచ్ కలిపెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు అయితే మా నిర్వాసితులు పూర్తిగా అన్యాయం చేశాడు. ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ పక్షాన్ని ఉండి అయినా స్టీల్ ప్లాంట్ ఎలాగైనా సాధిద్దాము నరేంద్ర మోదీని మెల్ల ఉంచి చాలాసార్లు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఈరోజు కార్పొరేషన్లో కూడా తీర్మానం చేసిన ఏకైక లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన ఎవరు కూడా మర్చిపోలేరు. ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరికి వచ్చిన మాట అలా ఆడతారు. ఓన్లీ ఎలక్షన్ పబ్బం కడుపుకోవడానికి తప్ప ఇది వేరే పనికి వచ్చే ఉద్దేశం ఏమి కాదండి. ఈరోజు ఎవరైనా సరే అందరూ కలిపి ఒక మనిషిని ఓడించడానికి అంతమంది బాధపడుతున్నారు. ఆ బాధ ఏదో ప్లాంట్ మీదో ప్రజల గురించి పడండి అయ్యా. మీరు ప్రజలకు ఏం చేశారు? ఆయన చేశాడు కాబట్టి ఆయన గురించి మీరు అందరూ పుట్టగొడుగుల్లాగా లేచిపోయి ఎక్కడ లేని అబద్ధాలు ఆడుకొని ఏది ఈనాడు, ఆంధ్ర, ఇది TV5, ఆంధ్రజ్యోతి వీళ్ళందరినీ పట్టుకొని కొన్ని పేపర్లు పట్టుకొని తెల్లవారులేసి ఏం పని అండి? ఏం పని లేదు. నీ ప్రభుత్వంలో నీ హయాంలో ఏ ఒక్క పనైనా చేసావా చంద్రబాబు నాయుడు? ఒక్క ఉద్యోగస్తుడికైనా మనస్ఫూర్తిగా నువ్వేమైనా మంచి చేసావా?